కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. రష్యాలో కొత్తగా క్యాన్సర్కి ఒక వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. అంటే ఈ వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్గా ఉంటుందా? ఇఫ్ ఇన్ కేస్ మన ఇండియాకి వస్తే ఎలా ఉంటుంది? దాంతోపాటు ఈ వ్యాక్సినేషన్ వల్ల ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. హాయ్. సో విచ్ ఇస్ ఎ గ్రేట్ న్యూస్. రష్యాలో కొత్తగా వ్యాక్సినేషన్ కనుక్కున్నారు అంటే ఇది క్యాన్సర్కి ప్రివెన్షనా? యాక్చువల్లీ ఇట్స్ అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ప్రాసెస్లో అదేంటి రిజల్ట్స్ జరుగుతుంది, అంటే క్లినికల్ అదేంటి రిజల్ట్స్ వచ్చాయండి. ఓకే ఇట్స్ phase 1 ట్రయల్ మాత్రమే. ఓకే సో దీన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ అంటే జనరల్ పబ్లిక్కి పాపులేషన్కి ఇంప్లిమెంటేషన్కి కావాల్సినంత డేటా మన దగ్గర ఇంకా లేదు, ఎవిడెన్స్ లేదు. ఓకే ఓకే బట్ స్టిల్ ఇదేంటి వాళ్ళైతే చెప్తున్నారు ఇట్స్ 80 to 90% సక్సెస్ రిజల్ట్స్ అనేటట్టుగా డేటా చెప్తున్నారు. ఇది phase 1 ట్రయల్. జనరల్ ఇదేంటి ఇట్ హ్యాస్ టు క్రాస్ సో మెనీ ఇదేంటి Levels ఇంకా కదా. ఈవెన్ హడల్స్ ఉన్నాయి, లెవెల్స్. ఓకే, phase 2 ట్రయల్స్, దాని Okay. తర్వాత phase 3 ట్రయల్స్ వస్తాయి. అవి సక్సెస్ రిజల్ట్స్ ఇదేంటి సేమ్ phase 1లో ఎంత వచ్చిందో ఆ విధంగా సక్సెస్ రిజల్ట్స్ చూపించాలి. తర్వాత ఇదేంటి ఎఫికసీ కూడాను చూపించాలి, దాంతోపాటు అడ్వర్స్ ఈవెంట్స్ కూడాను ఓకే లేకోకుండా ఉండాలి. సో వీటన్నిటిని డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత దెన్ ఇదేంటి జనరల్ పబ్లిక్లోకి ఇదేంటి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే సో ఇంకా అదేంటి మనకు చాలా సమయం ఉంది. సో బట్ ఇదేంటి ఇట్స్ ఎ థెరపటిక్ వ్యాక్సిన్. Okay. బేసికల్లీ వాళ్ళు చేసిన ట్రయల్స్ వచ్చేసి ఇట్స్ ఎంట్రోమిక్స్ వ్యాక్సిన్, దాని పేరు. ఇట్స్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. వాళ్ళు ఇదంటే కొలోరెక్టల్ క్యాన్సర్స్లో ఇదేంటి ఈ ట్రయల్ చేశారనమాట. ఓకే బట్ స్టిల్ ఇదేంటి ఇంకా వరల్డ్కి ఇదేంటి వాళ్ళు ఇంకా దాచిపెట్టింది ఏంటి అంటే అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అదేంటి ఎంతమంది పేషెంట్స్ని తీసుకున్నారు, తర్వాత ఇదేంటి అనేటువంటిది ఇంకా statistics ఏవి చెప్పలేదు. ఇదేంటి అది ఇంకా చూపించలేదు అనేటువంటిది కూడా నడుస్తుంది. ఎస్. ఓకే సో డెఫినెట్లీ ఇన్ని లెవెల్స్ క్రాస్ అయిన తర్వాతనే మనకు రీచ్ అవుతుంది అది. అండ్ ఆల్సో రష్యాలో కాబట్టి మన దగ్గరకు వచ్చేసరికి ఇంకా చాలా టైం పట్టొచ్చు కదా. ఎస్ ఎస్ ఖచ్చితంగానండి. అంటే క్యాన్సర్కి వ్యాక్సిన్స్ అనేటువంటివి ఇదేంటే 2 డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ప్రివెంటబుల్ వ్యాక్సిన్స్ అండ్ తర్వాత థెరపటిక్ వ్యాక్సిన్స్ అని. సో ప్రివెంటబుల్ వ్యాక్సిన్స్ కొన్ని మన దగ్గర కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, అంటే ఆల్ ఓవర్ వరల్డ్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే కామన్గా వచ్చేసి హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్. సో హెపటైటిస్ బి వైరస్ అనేటువంటిది లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది, హెపటోసెల్యులర్ కార్సినోమా. సో Okay. దానికి మనకి ఈవెన్ చైల్డ్హుడ్ అదంటే చిన్నప్పుడు అదంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో వేసేస్తామన్నమాట. 6 వీక్స్కి 10 వీక్స్కి 14 వీక్స్లోనే అదంటే హెచ్బివి ఓకే వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ఇదేంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో జాయిన్ చేయాలి ఇదేంటి అనేటువంటి విషయం ఈవెన్ లాస్ట్ ఇయరే ఇదేంటి మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఓకే బట్ యాజ్ ఆఫ్ నౌ ఇదేంటి దాని షెడ్యూల్ ఏంటి అంటే 9 to 14 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి ఇదేంటి 2 డోసెస్, 14 to 23 వరకు ఉన్నటువంటి పిల్లలకి ఇదేంటి 3 డోసెస్. ఓకేనా, అడల్ట్స్కి 3 డోసెస్ అనే విషయం చెప్పారు. ఓకే ఈవెన్ ఇదేంటి పోస్ట్ 23 ఇయర్స్ కూడాను వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బట్ ఇదంటే దాని ఎఫికసీ తగ్గుతుంది. ఓకే ఎర్లీగా తీసుకుంటే బెటర్. అర్లీగా తీసుకుని అందుకే ఇదేంటి 9 to 13-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 2 డోసెస్ సరిపోతుంది. ఓకే ఓకే అది విషయం కూడా అదేంటి ఉంది. తర్వాత ఈ వ్యాక్సిన్ రికమెండెడ్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్. ఓకేనా, నాట్ ఓన్లీ ఫీమేల్. జనరల్గా ఇదేంటి ఇది కార్సినోమా సర్విక్స్ని కాజ్ చేస్తుంది, హెచ్పివి వైరస్ స్పెసిఫికల్లీ 16 and 18 సబ్ టైప్స్ అని చెప్పేసి ఇదేంటి చాలా కామన్గా ఇదేంటి దట్ ఈస్ ద కాజిటివ్ ఏజెంట్ అనమాట. ఆ వ్యాక్సిన్ రికమెండ్ చేస్తారు. ఇది నాట్ ఓన్లీ కార్సినోమా సర్విక్స్, దెర్ ఆర్ సో మెనీ అదర్ క్యాన్సర్స్ కూడాను, హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్. సో మేల్స్లో కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి, ఫీమేల్స్లో ఉన్నాయి. ఫీమేల్స్లో సర్విక్స్, కార్సినోమా సర్విక్స్, ఈవెన్ కార్సినోమా యానల్ కెనాల్, కార్సినోమా ఓరోఫారింగ్స్, తర్వాత కార్సినోమా పెనిస్. సో ఇవన్నీ కూడాను ఇదేంటి మేల్ ఫీమేల్స్లో కామన్ క్యాన్సర్స్, హెచ్పివి రిలేటెడ్. సో అందుకని ఈ వ్యాక్సిన్ కూడాను మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి రికమెండెడ్. దీనికి ఇప్పుడు 2 సబ్ టైప్స్ చెప్పుకున్నాం కదా, 16 and 18. ఇవి కాకోకుండా ఇది బైవాలెంట్ అనుకోవచ్చు. దాని తర్వాత క్వాడ్రీ వ్యాలెంట్ అంటే 4 డిఫరెంట్ సబ్ టైప్స్కి. దాని తర్వాత ఇప్పుడు నానో వ్యాలెంట్ వ్యాక్సిన్ అవైలబిలిటీలో ఉంది. సో 9 డిఫరెంట్ సబ్ టైప్స్ అనమాట. ఇది ఓన్లీ క్యాన్సర్ రిలేటెడ్ వరకు మట్టుమే కాకుండా ఈవెన్ అదర్ బినైన్ కండిషన్స్ హెచ్పివి రిలేటెడ్గా వచ్చేటువంటి వాట్స్ కూడాను రాకుండా చేయడం జరుగుతుంది, అంటే ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది వాటికి కూడా రికమెండెడ్. ఓకే
సో మాలిగ్నెన్సీ ట్యూమర్స్ అయితే అది ఇంకా అది డిఫరెంట్. సో వాటిని థెరపటిక్ వ్యాక్సిన్స్ అంటారు. ఇవి రాకోకుండా ప్రివెంట్ చేస్తాయి. సో థెరపటిక్ వ్యాక్సిన్స్ అనేటువంటి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో వాటిని తీసుకుంటే కనుక ఫస్ట్ యాంటీజెన్ వ్యాక్సిన్స్ అంటారు. సో యాంటీజెన్ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఏదర్ ఒక క్యాన్సర్ సెల్లో ఉన్నటువంటి కొంచెం ఏదైనా ఒక ప్రోటీన్ లేదంటే దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్లో కొంచెం భాగాన్ని పెప్టైడ్ అంటారు. సో అటువంటి ప్రోటీన్ కానీ పెప్టైడ్ కానీ తీసుకొని దాని ద్వారా వ్యాక్సిన్ తయారు చేయటం. సో దాన్ని ప్రోటీన్ వ్యాక్సిన్స్ అని అనేటువంటి మాట అంటాం అనమాట. అలా కాకుండా ఎంటైర్ పెప్టైడ్ని ఉపయోగించుకొని ఇదేంటి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఇది చేయడానికి ఉపయోగిస్తారు. రెండో రకమైన వ్యాక్సిన్స్ న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ అంటారు. న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ అనేటువంటివి ఏమిటి అంటే కనుక స్పెసిఫిక్గా ఈ mRNA వ్యాక్సిన్స్, DNA వ్యాక్సిన్స్ ఇవి అనమాట. న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్ అని వీటిని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి యాంటీజెన్ వ్యాక్సిన్స్, న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్స్. థర్డ్ వచ్చేసి సెల్ వ్యాక్సిన్స్. సెల్ వ్యాక్సిన్స్లో ఏంటి అంటే కనుక ఇప్పుడు క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్ దగ్గర నుంచి కొన్ని రకమైనటువంటి సెల్స్ తీసుకుంటారు. ఏంటివంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటారు, డెండ్రైటిక్ సెల్స్ అని చెప్పేసి. ఆ సెల్స్ని తీసుకొని ఆ సెల్స్ మీద క్యాన్సర్ సంబంధించినటువంటి ప్రోటీన్ ఏదైనా దాన్ని జెనెటికల్లీ దాని మీద ఇన్సర్ట్ చేసి దెన్ మళ్ళీ అదే సెల్స్ని మళ్ళీ ఆ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈ వ్యాక్సిన్, ఈ క్యాన్సర్ ప్రజెంటింగ్ సెల్స్ ఈ క్యాన్సర్ ప్రోటీన్ని తీసుకెళ్ళి ఇమ్యూన్ సెల్స్కి ప్రజెంట్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్ చేత దాడి చేయించడం అనమాట. సో ఇది ఈ రకమైనటువంటి క్యాన్సర్ ఈ డెండ్రైటిక్ సెల్ వ్యాక్సిన్లో సిపిల్ సెల్ టీ అని చెప్పేసి కార్సినోమా ప్రోస్టేట్కి ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ 2010లోనే FDA అప్రూవ్ చేసింది. సో అది ఒక వ్యాక్సిన్. ఇది వచ్చేసి డెండ్రైటిక్ సెల్ వ్యాక్సిన్, సెల్ వ్యాక్సిన్స్లో ఒకటి. ఇంకా ఈవెన్ హోల్ సెల్ వ్యాక్సిన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా సో మెనీ వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్, థెరపటిక్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఆంకోలైటిక్ వ్యాక్సిన్స్ అని ఉన్నాయి. ఇంకోటి అవేంటంటే కనుక కొన్ని వైరస్నైనా ఉపయోగించుకోవచ్చు, బ్యాక్టీరియానైనా ఉపయోగించవచ్చు. ఇవి ఏం చేస్తాయంటే కనుక ఈ ఆంకోలైటిక్ వైరసెస్ ఆర్ బ్యాక్టీరియా వీటిని తీసుకొని ఇవి మనం క్యాన్సర్ సెల్లులోకి వెళ్తాయి అనమాట. ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ యొక్క DNA ఆర్ RNA వెళ్ళిపోయి క్యాన్సర్ సెల్లో ఉన్నటువంటి దాంట్లో మిక్సప్ అయిపోయి క్యాన్సర్ సెల్ మాత్రమే తీసుకుంటుంది, రెస్ట్ ఆఫ్ ద బాడీ తీసుకోదు. సో దట్ ఆ క్యాన్సర్ సెల్ ఇవి బాగా రెప్లికేట్ అయిపోయి ఆ క్యాన్సర్ సెల్ పగిలిపోతుంది. దాన్ని ఆంకోలైసిస్ అంటారు. ఓకేనా. సో ఎప్పుడైతే సెల్ లైసిస్ అయిందో ఆ సెల్లో ఉన్నటువంటి మొత్తం క్యాన్సర్ సెల్కి సంబంధించినటువంటి ప్రోటీన్స్ అన్ని బయటికి ఎక్స్పోజ్ అయిపోయి మన ఇమ్యూనిటీ సెల్స్ దాని మీద యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడాను కొన్ని వైరసెస్, కొన్ని బ్యాక్టీరియాలను ఉపయోగించుకొని కూడాను మనం క్యాన్సర్ వ్యాక్సిన్స్ తయారు చేస్తూ ఉన్నాం. ఇది థెరపటిక్ వ్యాక్సిన్స్లో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి, రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. 1 or 2 వ్యాక్సిన్స్ మాత్రమే థెరపటిక్ లెవెల్కు వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనకి రష్యాలో రాబోతున్న క్యాన్సర్ వ్యాక్సినేషన్ కూడా ఇది కూడా థెరప్యూటిక్ వ్యాక్సినే. అంటే థెరపటిక్ వ్యాక్సిన్కి మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే క్యాన్సర్ వచ్చిందో పేషెంట్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి అందరికి ఇన్ జనరల్ అంటే పాపులేషన్ బేస్డ్ వ్యాక్సిన్ కాదు. అంటే హెల్తీ పాపులేషన్ ఇది వ్యాక్సిన్ వేసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అటువంటిది కాదు. సో ఇది థెరపటిక్ వ్యాక్సిన్ అంటే ఎవరైతే క్యాన్సర్ వచ్చిందో వాళ్ళు మటుకు మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ యొక్క బారి నుంచి రికవర్ అవుతారు అనేటువంటిది అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అన్ని, థెరపటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అన్ని ఇమ్యూనిటీతోనే వర్క్ చేస్తాయి. ఈవెన్ ప్రివెంటివ్ కావచ్చు, థెరపటిక్ కావచ్చు. థెరపటిక్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్ అనుకోండి, ఒక చోట నుంచి ఒక ఏరియా నుంచి మనం తీసుకొని ట్యూమర్ సెల్ని తీసుకొని దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏదైనా డివిజన్ సపరేట్ తీసి దాన్ని జెనెటికల్లీ మాడిఫై చేసి మళ్ళీ అదే పేషెంట్కి ఇచ్చి మన ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసామనుకుంటే అది ఎక్కడి నుంచి తీసామో ఆ ఒక్క చోటనే కాకుండా మొత్తం శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలన్నిటిని చంపేస్తుంది. సో ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. సో అందుకనే ఈ క్యాన్సర్ ట్రయల్స్, వ్యాక్సిన్ ట్రయల్స్ కూడాను ఫస్ట్ ఈవెన్ స్టేజ్ 4లో అంటే మెటాస్టాటిక్ పేషెంట్స్లోనే ట్రై చేస్తున్నారు. వాటిలలోనే కొంచెం సక్సెస్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. బట్ స్టిల్ మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా ప్రిలిమినరీ. జనరల్ పబ్లిక్ అని కాదు, క్యాన్సర్ పేషెంట్స్కి ఇన్ జనరల్గా
మన క్లినిక్ లో కూర్చొని ఇచ్చేటువంటి ఇదేంటి అడ్వైజ్ అయితే ఇంకా చేయలేము. ఓకే, ఇంకా అంత so much ఇనిషియల్ of స్టేజ్ అదేంటి ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఉంది అని చెప్పాలి. ఓకే ఓకే. సో ఇంత ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఎప్పటికైనా మన దగ్గరకు వస్తుంది అని అనుకోవచ్చు. బట్ డెఫినెట్లీ టాకింగ్ అబౌట్ వ్యాక్సినేషన్ కానీ డ్రగ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాలి కదా. సో ఈ వ్యాక్సినేషన్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అంటారు? ఎస్, అంటే ఇప్పుడు అదే ఇదేంటి నేను చెప్తున్నాను కదా, అదేంటి ఇప్పటి వరకు మీరు రష్యా వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడాను ఈ డేటా కూడాను అదేంటి ఇంకా ఇట్స్ ట్రాన్స్పరెంట్ గా చేయలేదు. రిలీజ్ Okay, చేయలేదు. సో బట్ ఇదేంటి ఎనీ వ్యాక్సిన్ కూడాను నాట్ ఓన్లీ ఇదేంటి ఇట్స్ ఎఫికసీ, ఫస్ట్ ఇదేంటి ఆ ఎఫికసీ, దాని తర్వాత అడ్వర్స్ ఈవెంట్స్, ఇవి రెండు కూడాను చూస్తారు. ఇది ఫేజ్ 1 ఫేజ్ 2 ట్రయల్స్ లో చూస్తారు. దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫేజ్ 3 ట్రయల్స్. ఓకే సో ఈ రెండు పాస్ అయిన తర్వాతనే ఫేజ్ 3 ట్రయల్ వస్తుంది. దాని తర్వాతనే ఏంటంటే జనరల్ పబ్లిక్లోకి రావడం జరుగుతుంది. అంటే ఎవరికైతే రికమెండెడ్ పాపులేషన్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే కనుక ఎనీ అడ్వర్స్ ఈవెంట్స్ ఏవైనా డాక్యుమెంటెడ్ అడ్వర్స్ ఈవెంట్స్ ఉంటే దంటే ఇట్ వోంట్ దంటే కమ్ ఇన్ టు పిక్చర్ అనమాట, ఓకే మనకు అవైలబిలిటీలోకి రాదు. సో ఆ విధంగా సో మచ్ ఆఫ్ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు ఇంకా అదేంటి సక్సెస్ అయ్యి ముందుకు రాలేదు. ఓకే సో అదేంటి దాంట్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ ఆ ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. యా, బట్ హోప్ఫుల్లీ ఏ Yes. పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అయినా సరే వ్యాక్సినేషన్ వస్తే దట్స్ అ గ్రేట్ న్యూస్. ఎస్, దట్స్ అ వెరీ వెరీ గ్రేట్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. యా, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.